ఐలయ్య గారు ఇక్కడ ఒక చిన్నది నాకు కూడా ఒక చిన్నది ఉంది, ఒకటి చెప్తాను. పదవులతో పరిణతి రాదు, ఎలాంటి పదవి లేని జనానికి పరిణతి లేదంటారా? ఎలాంటి పదవులు లేని జనానికి పరిణతి ఉండదా? ఉంటది కదా. కళ్యాణ్ గారు కింది స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టెక్కుంటూ ఈ స్థాయికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అయినా బయట ఎన్ని తిట్టినా బయట వేరు. ఇలా రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సంకేతాలు పంపేది అసెంబ్లీగా ఒక అధికార పక్షము ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మందలించిండు. అక్కడ మీరు చూడండి, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వల్ల పోయి అక్కడ మందలిస్తే కనీసం లేచే మర్యాద వాళ్ళకి లేదు. ప్రకాష్ గారు పరిపక్వత గురించి మాట్లాడడం నాకు చాలా బాధేస్తుంది. ఏదేమున్నా బయట అనుడు వేరు, లోపల అనుడు వేరు. ఈ భాష ఇదంతా నేర్పింది కేసీఆర్ గారు. మొన్న కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ బయటకు వచ్చి మీ టాటా తీస్తా, మీ టోల్ తీస్తా అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని అట్లా మాట్లాడడం అది అతని విజ్ఞతకే వదిలేస్తుంది. అయినా ఇలా మేము ఆశించినాం. మా ముఖ్యమంత్రి పదే ఎందుకు అంటున్నాడు? ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది, మీరు 10 ఏళ్ళు పాలన చేసి మాకు ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి. 2 ఏళ్లుగా ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేస్తున్నారు కేసీఆర్. మీరు రండి చర్చిద్దాం. మీరు బయట ప్రసంగాలు కాదు, నీళ్ల మీద, నిధుల మీద, నియామకాల మీద అసెంబ్లీలో చర్చిద్దామని ఆహ్వానిస్తే మేము కూడా సంతోషపడ్డాం. ఇలా కేసీఆర్ వస్తారే మాకు సూచనలు సలహాలు ఇస్తాం అనుకున్నాం. బయట ఉండి మీరు గగ్గోలు పెట్టుడు కాదు. 4 కోట్ల ప్రజలకు దేవాలయంలో ఉన్నటువంటి అసెంబ్లీ ద్వారా సంకేతాలు పంపాలంటే మీరు చూడండి, కళ్యాణ్ గారు ఒక్క నిమిషం వచ్చి కూర్చున్నాడు. ఇలా స్పీకర్ గారు చనిపోయిన వాళ్ళ సంతాప సభ చెప్పాలంటే ఎక్కడ స్పీకర్ ఒక దళితుడు ఉందో అధ్యక్ష అనాల్సి వస్తుంది. ప్రకాష్ గారు ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అని ఉదయం నుంచి ఒక చర్చ. ఐలయ్య గారు మీరు అడిగిన పాయింటే అడుగుతున్నాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఐలయ్య గారు ఒక్క నిమిషం, మీరు అడిగిందే ఐలయ్య గారు మీరు అడిగిందే అడుగుతున్నాను. ప్రకాష్ గారు, కేసీఆర్ గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు, దళితుడైన స్పీకర్ని అధ్యక్ష అనాల్సి వస్తుందని అలా వెళ్ళారు. లేదంటే రేవంత్ రెడ్డి వచ్చి ఆడ పలకరిస్తుంటే వెనుక కేటీఆర్ అలానే కూర్చున్నారు, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. దీనికేం చెప్తారు? ఇవన్నీ ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీర్లా ఐలన్న ఒక బీసీ బిడ్డ, ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నేను ఆయన మీద ఏం కామెంట్ చేయలేను. కానీ ఆయన కూడా పరిణతి పెంచుకోవాలి. వీటిని ఆ రకంగా చూడొద్దు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలను ప్రజల్లో లేవనెత్తాడు. అసెంబ్లీలోకి రావాలనుకుంటే బీర్లా ఐలన్న పోయి రేవంత్ రెడ్డి చెప్పాలి, కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఆయనకు మీరు సరిపోరు. అందుకే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డిని వదిలేశాడు. ఆయన సంతకాల అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల్లో పోవాలన్నా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉండాల్సిన అవసరం. ప్రకాష్ గారు ఒకటి ఫైనల్ గా చెప్పండి, అంటే జనవరి 2 నుంచి కేసీఆర్ వస్తారా? థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఐలయ్య గారు క్లియర్ గా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి అంటే ప్రకాష్ గారి వెర్షన్, రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ హరీష్ సరిపోతారు, కేసీఆర్ సభకు రావాల్సిన పనే లేదంటున్నారు ప్రకాష్ గారు. అయితే అన్న ఈ 2 ఏళ్ళుగా వాళ్ళ పిల్లల మాటలు, వాళ్ళ రోడ్ల మీద వాళ్ళు బయట ఎట్లా మాట్లాడుతుంది అర్థం చేసుకోండి. మేమేమంటున్నాం, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినా మాకు సూచనలు సలహాలు ఇవ్వమంటున్నాం. బయట ప్రసంగాలు కాదు, బయట తాట తీస్తా తోలు తీస్తా కాదు. మీరు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల ప్రజలకు సంకేతాలు ఇవ్వండి. మీరున్నప్పుడు కృష్ణా నీళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏ రకంగా అన్యాయం జరిగింది, మనకు కృష్ణా నీళ్ళలో 299 టీఎంసీ సరిపోతుందని చెప్పి మీరే ఆ రోజు సంతకం పెట్టింది మీరు కాదా? మీరు బయట మాట్లాడతారు, అసెంబ్లీ మాట్లాడితే 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తారు కదా. మీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా నీళ్ల వాటా, నిధులు నియామకాలు ఏ రకంగా పోయినాయి. మా 2 ఏళ్ల పాలనలో కేంద్రంతో కొట్లాడి మనకు రావాల్సిన వాటా మేము ఎట్లా చేస్తున్నామో మీరు సూచన సలహా ఇవ్వండి. కానీ అసెంబ్లీకి వచ్చి కనీసం మేము ఒకటి చెప్పాం, ఇవాళ వచ్చి హాజరేసుకోడు కాదు, మీరు రండి చర్చల్లో పాల్గొనండి. మరి ఇవాళ వచ్చి సంతకం పెట్టిపోయిండు, ఒక్క నిమిషం కూర్చుండు, ఒక్క నిమిషం లేచిపోయిండు. 2 నిమిషాలలో అసెంబ్లీ క్లోజ్ చేసిండు. దయచేసి 2 తారీఖు నుంచి 10 తారీఖు వరకు అసెంబ్లీ అయితే కదా, మీరు రండి, మీ సూచనలు ఇవ్వండి. ఏ రకంగా మీ 10 ఏళ్ల పాలన ధ్వంసమైంది తెలంగాణ రాష్ట్రం, నీళ్ళు ఎట్లా పోయినాయి, నిధులు ఎట్లా పోయినాయి, నియమాలకు ఎట్లా పోయినాయి. ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రతిపక్ష నాయకుడిగా రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం. కనీసం సభా మర్యాదల గౌరవం వేరు, సభలో చర్చించకుండా బయట తాట తీస్తా తోలు తీస్తా, మీ వల్ల నీళ్లు పోయినాయి, మీ వల్ల ఆ రోజు రాయలసీమ పోయి రతనాలసీమ ఎటుపోయింది, ఇలా ఏది ఉలువషార్ ఎటుపోయింది,
మళ్ళీ బయట ప్రసంగాలేమో మేము అది చేసాం ఇది చేసాం. ఇది కరెక్ట్ గా కళ్యాణ్ గారు, మేము కూడా ప్రతిపక్ష నాయకుడిని గౌరవిస్తాం. అదే గౌరవంతో మా ముఖ్యమంత్రి ఇవాళ సభా నాయకుడు ఆయన తనపై యోగక్షేమాలు వెళ్ళినప్పుడే తెలంగాణ ప్రజలు గమనించారు మా ముఖ్యమంత్రి పరిపక్వత ఏంది, మా ముఖ్యమంత్రి ఏ రకంగా మెచ్చుకుంటాడు, ఏ రకంగా రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించే కదా ఇవాళ అసెంబ్లీలో. రైట్ ఒక్క నిమిషం అయినా గారు, ఇక్కడ ఒక ప్రశ్న ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సభకు రండి, కాదు ఒక్క పాయింట్ నేను స్ట్రేట్గా అడుగుతాను. అయినా గారు స్ట్రేట్గా ఒక క్వశ్చన్ అడుగుతాం, మీరు అన్ని కలిపి చెప్పండి. సభకు రండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని పిలుస్తున్నారు, కరెక్ట్, తప్పలేదు, ఆయన అనుభవాన్ని గౌరవిస్తాం, ఇవ్వండి అని. నిజంగా కేసీఆర్ వచ్చి సలహాలు ఇస్తే తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? కళ్యాణ్ గారు ఒకటే మేము సూటిగా చెప్తున్నాం, మీరు సూటిగా అడిగారు. మేము గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఒకటే కోరుకున్నాం, మీరు 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చేపట్టినటువంటి 10 ఏళ్లలో ఏ రకంగా నీళ్లు దోపిడైనాయో మీరు చర్చకు రమ్మన్నాం. మీరు బహిర్గతంగా బయట కాదు, ఒక తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పడం, వస్తాడంటే మేము కూడా స్వాగతించినాం. కానీ కళ్యాణ్ గారు వచ్చిన మరుక్షణమే 1 నిమిషం స్పీకర్ గారు చనిపోయిన వారికి రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకొకరు చనిపోతే సంతాప సభ పెట్టిందండి. కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా 1 నిమిషం మౌనం పాటించడానికి కూడా వీలు లేకుండా బయటికి వెళ్ళిపోయిండు. అలాంటి వ్యక్తి రేపు చర్చల్లో ఏం పాల్గొంటాడు, తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తాడు? ఇవాళ నువ్వు నీ సభ్యత్వం కాపాడుకోవడం కోసం, నీ నెల జీతం కోసం వచ్చి సంతకం పెట్టేది తప్ప సంతాప సభ కనీసం నిలబడింత ఓపికలేనోడు రేపు చర్చలకు ఏం పాల్గొంటాడు, తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాడు? నువ్వే అన్నావు చర్చలు చేద్దాం సిద్ధమా అన్నావు. ఇలా కృష్ణానీళ్ళు కానీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కానీ మేము పవర్ ప్రాజెక్ట్ తీయడానికి కూడా సిద్ధంగా అంటున్నాం. ఎన్ని రోజులు మీరు చర్చలు అంటే అన్ని రోజులు చర్చలు అంటున్నాం. ఏమనంటే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి తిడుతుంటని ఇప్పుడు ఉన్నట్టు వారు ప్రకాశాన్ని కానీ చంద్రని అంటున్నారు. మేము బయట మాట్లాడేది వేరు, దేవాలయంలో అసెంబ్లీలో మాట్లాడేది వేరు. అసెంబ్లీలో మీకేమైనా గౌరవం ఎన్నడుండండి అసెంబ్లీలో ఆయన మేము మాట్లాడడానికి? ఆయన ఎన్నడూ అగౌరవమని బయట నువ్వు మస్తు మాట్లాడతావు, బయట మాట్లాడతారు. బయట మాటలు లెక్క కాదు, అసెంబ్లీలో నీ చర్చ కాదు, నీ సూచనలు మేము స్వీకరించకపోతే, నీ చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వకపోతే అయ్యో నన్ను అగౌరవపరుస్తున్నారు. నేను ఒక దళితుల ముఖ్యమంత్రినో చేయలేదు. దళితుడు స్పీకర్ ఉంటే ఎక్కడ అధ్యక్ష అని మైక్ అడగాల్సి వస్తున్న ఉద్దేశంతో కనీసం స్పీకర్ ముందు లేచిన వాడే అది లేదు. ఇవాళ ఆయన పరిపక్వత గురించి చెప్తున్నారు. 10 ఏళ్ళు ఒక దొరపాలన చేసి ఇవాళ ఒక దళితుడు స్పీకర్ ఉంటే స్పీకర్ మసూదనాచారి గారు గతంలో ఒక బీసీ నాయకుడే, ఆయన స్పీకర్ గా ఉన్నారు కదా, 5 ఏళ్ళు ఉన్నారు కదా ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడే కదా ఈయన అధ్యక్ష అన్నది. అంటే దళితులను అవగాహనపరిచి దళితులకు గౌరవం చేయలేడు, దళిత ముఖ్యమంత్రి చేయలేడు, దళితులకు ఏం చేయలేడు. ఒక దళిత స్పీకర్ అధ్యక్షుని అడగాలి. 2 నిమిషాలు మౌనం పాటించమంటే ఎందుకు వెళ్ళిపోయిన అంత తొందర ఏముంది? అంత తొందర తన వ్యక్తిగత నియమాల గురించి చర్చిస్తాడు, మా ప్రభుత్వం చర్చలు చెప్తాడు, తెలంగాణ ప్రజలకు ఏ అంటే మీకు ఒక దురహంకారము ముఖ్యమంత్రి ఉంటే తప్ప సభలో ఉండవా? నీకు తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు నిర్వహించావు? ఒక పాయింట్ స్ట్రేట్ క్వశ్చన్ ఐలే గారు కేసీఆర్ అధ్యక్ష అనడానికి సభకు రాకపోతే కేటీఆర్ హరీష్ రావు ఆయన కుమారుడు ఆయన అల్లుడు వాళ్ళు సభకు వచ్చి రోజు అధ్యక్ష అంటూనే ఉన్నారు కదా. కేసీఆర్ అహంకారం ఉంటే వాళ్ళకు కూడా ఉండాలి కదా. అప్పుడు కళ్యాణ్ గారు వాళ్ళకి ఎంత దురుసు, ప్రతి దానికి మనం అలా తీసుకుపోవడం కరెక్ట్ కాదేమో, ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక సభాపతి ముఖ్యమంత్రి పోయి వాళ్ళ స్వయానం వాళ్ళ నాయకులనుకో ప్రతిపక్ష నాయకులనుకో లేకపోతే వాళ్ళ తండ్రి గారి దగ్గర పోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యోగక్షేమాలు అడుగుతుంటే ఒక సంస్కారం లేని వ్యక్తిగా కూర్చున్న కేటీఆర్ ఏం మాట్లాడతారు? కళ్యాణ్ గారు మీరు ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు కదా. దేవాలయం ఏ నాయకులైనా షాక్ అయ్యిందంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అలా వస్తారని ఊహించి ఉండదు ఆయన.
మా గౌరవ ముఖ్యమంత్రికి సభా మర్యాదలు తెలుసు, ఏ రకంగా పరిపాలన చేయాలని తెలుసు. వాళ్ళు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు నడిపించుకుంటూ పోతుంటే వాళ్ళు బిత్తరపోతున్నారు. అరే మేము ధనిక రాష్ట్రంలో చేయని పనులు రేవంత్ రెడ్డి గారు ఇలా అప్పుడు తెలంగాణలో జీవించుకోలేకపోతున్నారు. కళ్యాణ్ గారు ప్రజాపాలన చూసి వాళ్ళు జీవించుకోలేకపోతున్నారు. ప్రజల్లో మనం జరిగినటువంటి ఎలక్షన్ తీర్పు చూసి వాళ్ళు జీవించుకోలేకపోతున్నారు. ఇప్పుడు యాదగిరిగుట్ట తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది అన్న? మీ నియోజకవర్గమే కదా అన్న. అన్న ఎందుకో మీరు కేసీఆర్ గుట్ట కట్టింది ఒప్పుకుంటా. ఇప్పుడు సరే ఏదైనా నిజం మాట్లాడాలి. గుట్ట కట్టింది ఒప్పుకుంటా, కానీ సదుపాయాలు కల్పించాలి కదా. దానికి రాష్ట్రంలో ఏదైనా కట్టచ్చు. ఈ అప్పుడు తెలంగాణలో రైతులు రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, సంక్షేమాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అన్న. సంక్షేమం నీకు ఎన్ని సంక్షేమ పథకాలు. థ్యాంక్ యూ చందర్ గారు, థ్యాంక్ యూ బీర్లా ఎలయ్య గారు, థ్యాంక్ యూ చందర్ గారు.